జనాలు చాలా వరకు 40 to 50% వదిలేస్తున్నారు. అంటే ఒక అలవాటు పడ్డారు, అలవాటు పడ్డది గబక్కని మానేయడం. ఇంకోటి ఆల్టర్నేటివ్ 2,60,000 మంది చేసే పనిని 2,60,000 మంది ఆల్టర్నేటివ్ గా వర్క్ అవుతుందా అంత తొందరగా? అది కూడా ఇచ్చింది మొన్న ఉత్తర్వులు నిన్నగా. లేక మీ వాదన నేను కాదను కాదు. నేనేది ఏంటంటే మీకు ఫైనాన్షియల్ క్లోజింగ్ ఏప్రిల్ 3వ తారీఖు మీకు సమయం ఉంది, ఒక 3 days సమయం ఉంది. కొంత ఆలోచన చేసి ఫేజెస్ వారీగా అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఫేజెస్ వారీగా 5వ తారీఖులో ఇలా చేస్తాం, 10వ తారీఖు ఇలా చేస్తాం అనే ఒక ప్రయత్నం చేయొచ్చు. అదొక ప్రయత్నం. అలాగే రేషన్ విషయం కూడా నేను చెప్పేది ఏంటంటే, రేషన్ జనరల్ గా ఇచ్చేది ఏంటంటే ఏదైతే వెహికల్ డ్రైవర్, ఓనర్, కమ్ ఓనర్, అతను హెల్పర్. వాలంటీర్లు ఎప్పుడు ఇంక్లూడ్ చేశారు? నాకు తెలిసి అయితే డిసెంబర్ మాసం నుంచి ఇంక్లూడ్ చేసి వాలంటీర్లు ఇది పెట్టేవాళ్ళు. అంటే డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వడం ఈ మధ్యనే పెట్టింది 700 అనేది. మామూలుగా అంతకు ముందు నుంచి కూడా ఫస్ట్ నుంచి వాలంటీర్లు మెసేజ్ ఇచ్చేవాళ్ళు, ఆ 40 మందికి కూడా ఈ టైంకి వస్తుంది అనేది. దగ్గరుండి ఆ టైం తీసుకోమని చెప్తుండేవాళ్ళు. అది ఇప్పుడు డబ్బులు ఇవ్వడం అనేది, సర్వీస్ ఇవ్వడం అనేది డబ్బులు దాన్ని ఆల్టర్నేటివ్ మెకానిజం చూడొచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది మొత్తాన్ని తీసుకొచ్చేసి అటు వాలంటీర్లు వీళ్ళందరూ మొత్తాన్ని తీసుకొచ్చేసి ఏ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయనివ్వకుండా ప్రతిపక్ష పార్టీల మీద రుద్దేయటం కరెక్ట్. వాళ్ళకు కూడా తెలుసు